కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాటర్ వార్ నెలకొంది. నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో వాటర్ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. కరీంనగర్ జిల్లాలో అప్పర్ మానేరు, మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాంలో ప్రస్తుతం నీరు తక్కువగా ఉంది. మరో వారంలో ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్ కు చేరుకుంటాయని అంటున్నారు. వర్షాలు లేక రైతులు నారు పోసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో మిషన్ భగీరథ తాగునీటికి కూడా ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసే విషయంలో కాంగ్రెస్ కావాలనే నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఎల్లంపల్లి నుంచి గాయత్రి పంప్ హౌస్ ద్వారా వరద కాలువకు నీటిని తరలించి మిడ్ మానేరును నింపే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ నేత రవిశంకర్ మండిపడ్డారు. మేడిగడ్డ దగ్గర కాఫర్ డ్యాం కట్టండి, ఆ జలాశయాలను ఒడిసిపట్టండి, ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి తెలంగాణ వ్యాప్తానికి తాగునీరు సాగునీరు అందించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి వాళ్ళ ఎల్లంపల్లి ద్వారా కన్నెపల్లి పంపులు, నంది పంపుల నుంచి గాయత్రి పంప్ హౌస్ కు పంపి, గాయత్రి పంప్ హౌస్ నుంచి మిడిమానకి పంపితే రంగనాయక్ సాగరు, అన్నపూర్ణ, మరి అదే విధంగా కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ఇక్కడి వరకు నీళ్లు అందించేటువంటి అవకాశం ఇప్పటికైనా సోయి తెచ్చుకొని చేయాలని చెప్పి ఎల్లంపల్లి దగ్గర వస్తున్నటువంటి జలాశయాలను కూడా ఒడిసిపట్టి మిడిమానేరుకు గాయత్రి పంప్ హౌస్ ద్వారా పంపాలి. మిడ్ మానేరులో ప్రస్తుతం 7 టీఎంసీల నీరు ఉంది. ఇదే సమయంలో లోయర్ మానేరు డ్యాం కూడా డెడ్ స్టోరేజ్ కు చేరుకోబోతోంది. ప్రస్తుతం మిషన్ భగీరథకు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. లోయర్ మానేరు డ్యాం లో 5.5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇంకో టీఎంసీ నీటిని వినియోగించుకుంటే డ్యాం డెడ్ స్టోరేజ్ కు చేరుకుంటుంది. దీంతో మాజీ మంత్రి గంగుల కమలాకర్ లోయర్ మానేరు డ్యాం లో వినూత్న నిరసనకు దిగారు. వంట వార్పు చేశారు. వాలీబాల్, క్రికెట్ ఆడారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రాజెక్టుల బాట పట్టిన బీఆర్ఎస్ కు అటు కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇచ్చింది. బీఆర్ఎస్ నేతలపై సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ప్రస్తుతం ఉన్న నీటి మట్టం కంటే ఎక్కువ లేదంటూ పాత లెక్కలు తీశారు. తన లెక్కలపై కమలాకర్ జవాబు ఇవ్వకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. తాను బయటపెట్టిన లెక్కలు తప్పని తేలితే 3 నెలలకు రాస్తానంటూ సుడా చైర్మన్ కౌంటర్ ఇచ్చారు. గంగుల కమలాకర్ అన్న, నువ్వు ఎన్ని రోజులు ఇట్లా మోసాలు చేసుకుంటూ ప్రజలను మొబ్బై పెట్టుకుంటూ కాలు పబ్బం గడుపుతా అంటే ఇక్కడ నడవదు, ఆ రోజులు పోయినాయని చెప్తా ఉన్నాం. మేము అధికారికి రికార్డు నీకు చూపిస్తా ఉన్నాం స్పష్టంగా మీడియా ముందు. 7.333 7 టీఎంసీల అధికారిక రికార్డు చెప్తా ఉన్నా. అంటే 2023 ఇదే నెల 30 తారీఖు నాడు 7 టీఎంసీలు మాత్రమే దీంట్లో ఉంది. అబద్ధాల కేసీఆర్ అధికారంలో ఉన్న రోజులు 15 టీఎంసీలకు ఎన్నడూ తగ్గలేదని చెప్పి మాట్లాడుతాను. దీని మీద నేను ఛాలెంజ్ చేస్తున్నా. నిజంగానే నువ్వు 2023లో కూడా మంత్రిగా ఉన్నావు, ఆనాడు నీ పార్టీ అధికారంలో ఉంది, నువ్వు రాజీనామాకు సిద్ధమా? నువ్వు 15 టీఎంసీలు ఉన్న దాని మీద నువ్వు ఆ స్టాండ్ అయి ఉండు, లేకపోతే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. నిజంగానే నేను చెప్పింది అబద్ధమైతే ఇదే డ్యామ్ కట్ట మీద నేను 3 నెలలకు రాస్తాను. ఎన్ని రోజులు ఇట్లా అబద్ధాలతో కాలం గడుపుతారని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవన్నీ ఎలా ఉన్నా వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టుల్లోకి వరద రావడం లేదు.